సార్ అయితే ఇప్పుడు 'ఏ' అనే సినిమా ఇప్పుడొచ్చినా కూడా అది ఒక డెఫినెట్‌లీ ఒక పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ ఎప్పటికి కూడా. అయితే అప్పటి ఆ రోజుల్లో మీరు ఓన్లీ డైరెక్టర్ అండ్ హీరో కింద చేసారు గానీ, బట్ దానికి ఉండే ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ వేరు గదా! ఈ అవును. కథ చెప్పినప్పుడు గాని, ఈ టైటిల్ చెప్పినప్పుడు గాని, వాళ్ళ రియాక్షన్ ఏంటి సార్ ఫస్ట్ రియాక్షన్? లేదు. వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ. ఈ హ్మ్. టీమ్ ఏమంటే ఏ ఫిల్మ్‌ని డిసైడ్ చేసుకున్నాం. అందరూ కొత్త వాళ్ళు చేయాలి అని. హ్మ్. నేనొక్కడే కొంచెం 3, 4 ఫిల్మ్ చేసిన డైరెక్టరు. యెస్. యెస్. మన హీరోయిన్ న్యూ, మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైము, కెమెరామెన్ ఫస్ట్ టైము, ఈవెన్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అందరిని కొత్త వాళ్ళనే పెట్టుకొని చేశాము. హ్మ్. ప్రొడ్యూసర్సు ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్. వాళ్ళేమి అడగటం లేదు యాక్చువల్లీ. ఓకే. నేనేమి చెప్తే, "సార్ మీరు చేయండి సార్ మీకు తెలుసు కదా" అని చెప్పేవాడిని. హ్మ్. అంటే, "సార్ చేయండి సార్" మీరు చెప్పేవాడు. వాళ్ళేమి ఆ డిస్కషన్ జరగలేదు. ఆ! సార్. అందుకని అదొక చూడండి, ఒక ప్రొడ్యూసర్ ఏమన్నా అది ఇది అనింటే నాకిప్పుడు కష్టమయ్యేదేమో. అంతే కదా సార్. ఆబ్వియస్‌గా ఉంటది గదా! బట్ ఏమో లక్కీగా నాకలాంటి ప్రొడ్యూసర్ దొరికారు. అలాంటి సెటప్ దొరికింది. ఏమో కొత్తగా ఏమైనా చేస్తామంటే ఏ రిస్ట్రిక్షన్ కాకుండా చేశాను. హ్మ్. అదొకటి గాడ్స్ మీరు బ్లెస్సింగ్. అది దాంతో మొదలుపెట్టిన తర్వాత ఇంక మీరేం చేసినా కూడా ఒక ప్రయోగం కింద నిలిచింది. ఒక పాత్ బ్రేకింగ్ అవుతూ వచ్చినాయి కదా! అదే. అదే. 175 అదే. డేస్ రన్స్ హిట్స్ అనేది అది మీరు చూసారు అవి మేము చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్‌లో లేదది ఇప్పుడు యాక్చువల్‌గా. కష్టం అది. ఆ! యెస్ సార్. అయితే యాక్చువల్‌గా ఈ కథకి ఇన్‌స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు బేసిక్‌గా మామూలు కథలంటే కమర్షియల్ బ్లాక్ అంటే ఇలా ఒక హీరో క్యారెక్టరైజేషన్, ఒక హీరోయిన్ రాసుకుంటాం. బట్ ఇలాంటిది ఔట్ ఆఫ్ ద బాక్స్ అసల ఎవరు ఊహించడానికి కూడా సాహసించిన కథలు మీరు చేశారు గదా! సో, ఇలాంటి కథకి ఇన్‌స్పిరేషన్ ఎలా ఉంటది మీకు? ఎస్పెషల్లీ ఈ కథకి ఏంటి ఇన్‌స్పిరేషన్ మీకు? అదే ఏంటో తెలీదు యాక్చువల్లీ. బట్ ఏమో నేను హీరో అవ్వాలా అంటే అప్పుడనుకున్నాను. ఓకే. అప్పుడు ఏం సబ్జెక్టు అంటే నా లోపల ఉండేదే వచ్చింది. నా లోపల ఉండే లవ్వు, నా లోపల ఉండే ఫ్రస్ట్రేషను, ఆ ఇన్‌సెక్యూరిటీసు, ఆ స్ట్రగుల్లు, హ్మ్. ఇదన్నీ తీసుకొని దాన్ని ఒక సబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నేను ఒక సైకలాజికల్ లవ్ స్టోరీ. లవ్‌ని డెప్త్‌లో చెప్తే ఎలా ఉంటుంది అని స్టార్ట్ చేశాను. హ్మ్. అప్పుడది ఆ డెప్త్‌కి పోతే మీకు తెలుసు కదా! ఫైనల్లీ ఇట్ ఎండ్స్ అప్ విత్ అన్‌కండీషనల్ లవ్. అదే ఈ ఫిల్మ్ ఎండ్ కూడా అదే. యాహ్! అన్‌కండీషనల్‌గా అమ్మాయి లవ్ చేస్తుంది ఫైనల్‌గా. యెస్ సార్. ఆ ఇన్‌బిట్వీన్ ఆ ఘర్షణ ఉంది కదా! హ్మ్. లవ్ ఉందా? లేదా? అనేది. హ్మ్. ఆ ఎక్సెంట్రిక్ బిహేవియర్సు. హ్మ్. సో, అదన్నీ కామికల్‌గా చెప్పానంతే. యెస్ సార్. నేనేమంటే చెప్పేది కొంచెం హై వోల్టేజ్‌లో చెప్పి, బట్ హై హ్మ్. వోల్టేజ్ ఇరిటేషన్ అవ్వకూడదు. హ్మ్. అది జాలీగా ఏమి కొంచెం అందరూ గుర్తుపెట్టుకునే విధంగా గురిపే ఉండాలి. తర్వాత కొంచెం కామికల్ వేగా చెప్పాలి అని. అది హ్మ్. చూస్తా ఉంటే మీకు హ్యాపీగా ఉంటుంది. బట్ ఏమో థింకింగ్ వస్తుంది. అలాంటి ట్రై చేశాను ఈ ఫిల్మ్‌లో. యెస్ సార్. అప్పట్లోనే కొన్ని రూమర్స్ వచ్చినియి సార్. ఇది 'ఉపేంద్ర' గారి రియల్ లైఫ్ లవ్ స్టోరీ అని కొంతమందన్నారు. దానికి మీరు కాదు. ఆ లవ్ అనే ఫీలింగే రియల్ కదా అది. ఆ ఫీలింగ్ ఇట్ ఈస్ రియలే. నాట్ అబౌట్ వన్ పర్సన్. యెస్. ఇట్ ఈస్ యెస్. దట్ లవ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ నాట్ ఇట్స్ ఎ ఈవెన్ దట్. ఫీలింగ్. ఇట్ ఈస్ ఎ ఫీల్ ఫీలింగ్. యాక్చువల్లీ. యాహ్! అందుకే అది నిన్ను లవ్ చేస్తానో లేదు అని కాదు ఆ సబ్జెక్ట్. లవ్ హ్మ్. ఉందా లేదా అనేదే సబ్జెక్ట్ అది. హ్మ్. హ్మ్. అమ్మాయి చెప్తుంది లవ్ ఉంది ఈ ప్రపంచంలో అని. హ్మ్. వీడు చెప్తాడు ఎక్కడ లవ్ ఉందే? హ్మ్. నువ్వు లవ్ చేస్తే నన్ను లవ్ చేస్తావు. నేనేమైనా ప్రాబ్లమ్ అయితే నువ్వు నన్ను హేట్ చేస్తావు. అది. ఇలాంటి సబ్జెక్ట్ కదా అది. అవునవును సార్. దట్స్ వై ఇట్ ఈస్ వెరీ డీప్ సబ్జెక్ట్ కదా! అందుకే ఇక్కడ టచ్ అవుతుంది చాలా టైంలో అది. హ్మ్. సార్.